హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ నా టాక్స్. మాకైతే ఇంకా హాలిడేస్ అవ్వలేదన్నమాట. సో ఎక్కడికైనా వెళ్దాము, బోర్ కొడుతుంది అని అంటే నేను మా అక్క భీమవరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తను ఎప్పటి నుంచో మాలమ్మవారి టెంపుల్ చూద్దాము అని అంటుంది. సో దానికన్నా ముందు మేము కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. దీంట్లోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. మ్యాక్స్ నాకు తెలిసి ఈ టెంపుల్ మాక్సిమం మెంబర్స్ కి తెలీదు అని అనుకుంటున్నా. దీని లొకేషన్ నేను పైన స్క్రీన్ మీద పెన్ చేస్తా, లేదంటే డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. భీమవరంలోనే అన్నమాట. రైట్ టు ఇబా షోరూమ్ అన్నమాట. పక్కనే ఇబా షోరూమ్ పక్కనే ఉంటుంది టెంపుల్. నాకైతే ఎంత పీస్ఫుల్ గా అనిపించిందంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మీకు టెంపుల్. సాయిబాబా టెంపుల్ కోసం, మెయిన్ గా సాయిబాబా టెంపుల్ కోసం వెళ్ళాం అనమాట. దీంట్లో హోమాలు గాని, ఆ హోమాలకి సెపరేట్ స్పేస్, అండ్ తులసి కోట గాని, అండ్ నెక్స్ట్ పాము పుట్ట అంటారు కదా, నాగల చవితి అప్పుడు బాగా వినిపిస్తా ఉంటది ఆ పేరు. అవన్నీ ట్రీస్ గాని చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. ఇక్కడ హోమాలని చెప్పాను కదా, అది ఇక్కడే చేస్తారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవ్రీ థర్స్‌డే ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారనమాట. సో 11:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. 11 ఆర్ 11:30కి. ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు సాయిబాబా భక్తులు అని అంటే ఎవ్రీ థర్స్‌డే మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఫుడ్ కూడా తినేసి రావచ్చు అన్నమాట. అక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే, వెళ్తూ ఉండగానే ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. మీకెంత కావాలంటే అంత పెట్టించుకోండి. డు నాట్ లీవ్ ఫుడ్ అని చెప్పి చెప్తారనమాట. ఫుడ్ మాత్రం లీవ్ చేయొద్దు అని చెప్తారు. యాక్చువల్‌గా నేను మా అక్క పెట్టిచ్చేసుకున్నాము. పెట్టిచ్చేసుకున్న తర్వాత అక్కడ మేము లాస్ట్‌కి కొద్దిగా ఫుడ్ అనేది వదిలేసి పారేయడానికి ఎళ్తున్నామనమాట. సో వాళ్ళందరూ మమ్మల్ని తిట్టారు. అంటే తిట్టారు ఇన్ ద సెన్స్, అంటే లీవ్ చేయకూడదు. ఆల్రెడీ మీకు చెప్పాం కదా, ఫస్ట్ ఎంతో కొంత చేసుకొని కంప్లీట్ చేసేయండి అని చెప్తారనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, ఆ టెంపుల్ అనే కాదు ఎనీవేర్, డోంట్ లీవ్ ఫుడ్ అని ఒకటే చెప్తాను. అండ్ అక్కడ నాకు నచ్చిందేంటంటే, ఎవరి ప్లేట్ వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళే వాష్ చేసేసుకొని వాళ్ళే పెట్టేయాలన్నమాట. అగైన్ ప్లేట్స్ ఉన్న ప్లేస్‌లో పెట్టేయాలి. నెక్స్ట్ వాటర్ కూడా అంతే సేమ్. వాటర్ తాగినా సరే సేమ్ మళ్ళీ గ్లాస్ అది వాష్ చేసేసి గ్లాస్ కూడా పెట్టేయాలి. సో అలా అయితే సాయిబాబాని దర్శించుకున్నాము. చాలా బాగా జరిగింది. ఆ డే మాత్రం పీస్‌ఫుల్‌గా నడిచింది ఆ రోజంతా. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, ఫుడ్ పెడతారని చెప్పి, చాలా బాగుంది ఫుడ్ కూడా. సో దీని తర్వాతయితే మేము ఐమాక్స్‌కెళ్ళి చాలా రోజులయింది కదా అని చెప్పి మల్టీప్లెక్స్‌కయితే వెళ్ళాము. అక్కడ మిస్టర్ డీఐవై పెట్టారు కదా! రీల్స్‌లో చూడటమే తప్ప దగ్గరే ఉన్నాం గదా అని చెప్పి ఎళ్ళలేదు. క్యూట్ క్యూట్ స్టఫ్ అంతా ఉంటది అని చెప్పి నేను విన్నా అనమాట రీల్స్‌లో వాటిలో. సో ఫస్ట్ అయితే మల్టీప్లెక్స్‌కెళ్ళి సారీ, ఫస్ట్ మిస్టర్ డీఐవైకెళ్ళి తర్వాత మల్టీప్లెక్స్‌లోకెళ్దాము. ఏదైనా తిందాము అని అనుకున్నాము. సో ఫస్ట్ మిస్టర్ డీఐవైకెళ్ళాం. దాంట్లో నేను ఫస్ట్ ఫ్లోర్‌లో క్యూట్ క్యూట్ హెయిర్ యాక్సెసరీస్ కానీ, కిడ్స్‌కి కావాల్సిన బొమ్మలు గానీ అవన్నీ ఉంటాయన్నమాట. నేను చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ అంటే క్లిప్స్ ఉంటాయి గదా, చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. అవి తీసుకున్నా. మీకు ఈ వీడియో ఎండ్‌లో చూపిస్తా అవేమేమి తీసుకున్నానో. సో అలాగైతే చాలా, ఐ మీన్ మధ్యలో కొన్ని కొన్ని నాకు నచ్చినవి, క్యూట్‌గా అనిపించినవి, మాకు కనిపించినవి వీడియో అయితే తీసామన్నమాట. చూసేయండి.